వచ్చినప్పుడు కూడా సేమ్ యాక్సెప్ట్ చేయాలి అంతే అంతే. ఎస్ నేను మళ్ళీ వస్తానండి తులసిరెడ్డి గారు. ఎస్ గురునాథం గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో గురునాథం గారు ఏంటి పవన్ కళ్యాణ్ కామెంట్స్ ని టీడీపీ సమర్థిస్తుందా? ప్యానెల్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా నమస్కారం అమ్మా. ఇదే బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీ, ప్రతిదాన్ని కూడా చర్చ పెట్టాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టు లేకపోతే జనసేన వాళ్ళు అన్నట్టు కొంతమంది ప్రొఫెసర్స్ కానీ వీళ్ళు మాట్లాడుతున్నట్టు ఆవేదన తప్పేం లేదు. కానీ ఈ సందర్భంలో కొన్ని మనం చర్చించుకోవాల్సినటువంటి సందర్భం ఇది, చర్చించాల. ఇందాక తులసిరెడ్డి గారు అన్నారు, మేము చాలా రోజులు ప్రతిసారి మేము విమర్శిస్తూనే ఉంటాము, రోజు బాబు అని జగన్ అని పవన్ అని అదని ఇదని అంటానే ఉంటాము అని. ఏమండి అది ఒక సరే మీరు విమర్శలు చేస్తూ ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు, మీకు ఉన్నటువంటి భావాజాలం అది సరే, అది మీకే వదిలేస్తూ ఉంటాం, అది జనానికి కూడా తెలుసు. అది కాదు ఇక్కడ సమస్య. నాగేశ్వర్ గారు అనేటువంటి వాళ్ళు ప్రామాణికంగా తను మళ్ళాగా అందరిలాగా విశ్లేషకుడు కాదు, మనకలాగా పొలిటికల్ పార్టీ కాదు. ఇక్కడ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే, పొగిడినప్పుడు ప్లస్ గా తీసుకోండి అని చెప్తా ఉన్నారు యాంకర్ గారు కానీ మీరు కానీ అందరు కానీ. విమర్శించినప్పుడు నెగిటివ్ గా తీసుకోకుండా దాన్ని కూడా పాజిటివ్ గా తీసుకోవాలి. ఇక్కడ ఒక పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రధాన భూమికని పోషిస్తా ఉన్నాడు, మనకలాగా ఒక సామాన్యుడు కాదు. అతను ఒక ఇప్పుడు ఇక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి, ఒక బాధ్యత కలిగినటువంటి ఎన్డీఏ గవర్నమెంట్ లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఇక్కడ ఏంటి, సిబిఐ గాని లేకపోతే ఇంకోటి గాని కేంద్ర ప్రభుత్వం అమిత్ షాతో మాట్లాడేటప్పుడు వీరు మాట్లాడినటువంటి మాటలు పక్కన ఉన్నటువంటి ఇంటెలిజెన్సీ వాళ్ళకు కూడా తెలియనటువంటి నేపథ్యంలో ఒక హోమ్ మినిస్టర్ మాట్లాడినప్పుడు అక్కడ నువ్వు ఎట్లా నువ్వు పక్కన ఉన్నావా, లేకపోతే నీకు ఎవరు ఇంటెలిజెన్సీ వాళ్ళు చెప్పారా, లేకపోతే ఈ పార్టీల వాళ్లే బయటకు వచ్చి చెప్పారా, లేకపోతే అమిత్ షా గారే మీకు ఫోన్ చేసి చెప్పారా? ఇప్పుడు ఈ ఊహలో కట్టు కథలో నేను కూడా చెప్తాను, ప్రధానమంత్రిని చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు అని. అంటే అది నేరం కాదా, తప్పు కాదా, ఆటకాయతనం కాదా, తప్పు కాదా? చిన్నపిల్లలు మాట్లాడినట్టుగా మాట్లాడటం ఏంటి? ఒక ప్రొఫెసర్ అయి ఉండి నువ్వు ఒక రాజకీయ కీలక వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి, అసలు మనం జగన్మోహన్ రెడ్డి గారి గురించి కూడా తెలుసుకోవాలా. ఇప్పుడు ఆయనకి అసలు జైలుకి వెళ్ళటం కొత్త ఏంటి? అసలు ఇప్పుడు అతన్ని ఏదన్నా కొత్తగా ఇప్పుడు రాజకీయాల్లో ఉండి మేమేదన్నా భయపెట్టాలనో లేకపోతే అతన్ని ఇప్పుడు జైలుకి తీసుకెళ్లేస్తే అతనికి సింపతి వస్తుందని. ఆయన ఆల్రెడీ 16, 17, 18 కేసుల్లో ఉన్నాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు. ఆల్రెడీ అతను 12, 13 సంవత్సరాల నుంచి ముద్దాయిగా తిరుగుతా ఉన్నాడు. అతని జైలు జీవితం అనుభవించాడు. ఇవన్నీ కూడా అసలు కక్ష సాధించేదే ఉంటదండి ఇక్కడ రాజకీయాల్లో. తొక్కేసాం, అధపాతాళానికి తొక్కేసాం. అమిత్ షాతో జగన్ అరెస్ట్ గురించి చర్చించాడా? అసలు ఎక్కడ చర్చిస్తారమ్మా? అసలు అవసరం లేదమ్మా మాకు. నేను స్పష్టంగా ఐఎమ్ వెరీ క్లియర్. అసలు రాజకీయంగా మేము అతన్ని అధపాతాళానికి తొక్కేసాం. రాజకీయంగా ప్రజాక్షేత్రంలో అతన్ని అధపాతాళానికి తొక్కేసాం. మా లక్ష్యం నెరవేరింది, ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేరింది. ఇంకా అసలు చచ్చిపోయిన పాము ఇంకేముంది చంపడానికి? చట్టం తను చేసుకొని వెళ్తుంది. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా తులసిరెడ్డి గారిని పెట్టాలో, గురునాథాన్ని పెట్టాలో, లేకపోతే వెంకయ్యని పెట్టాలో, పుల్లయ్యని పెట్టాలో, భయపెట్టాలనుకుంటే ఏదన్నా కొత్తగా వస్తున్నారు, వీళ్ళు చాలా మన మీద దాడి చేస్తున్నారు, తిరగబడుతున్నారు, రాజకీయాల్లో మనకి ఏదన్నా రేపు రాబోయే రోజుల్లో టీవీ కేసు విజయ్ లాగా ఏదన్నా పెనుభూతం అవుతాడేమో అనుకుంటే ఏదన్నా ఆలోచిస్తారేమో పైనుంచి కింద దాకా. అసలు చచ్చిపోయిన పాము జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుపోయి ఆయన ఏదో ఎక్కడో జైల్లో పెట్టాలా, కట్టకట్టాల్లో పెట్టాలని నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడారు కాబట్టి ఇక్కడ జరుగుతుంది. కానీ అది నేను మామూలు కాలక్రమంలో రాజకీయ నాయకులు మాట్లాడితే ఎవరు దాని గురించి పట్టించుకోరు. ఆయన ఒక స్టాండ్ ఉన్నటువంటి వ్యక్తి. అతను మాట్లాడకూడదు. అతను మాట్లాడేటప్పుడు తన భాషకి, తన మాటలకి, ప్రతి ఒక్కదానికి ఒక స్టాండ్ ఉంటది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు తెలంగాణ గురించి విమర్శించరు, ఎప్పుడు కూడా రెండింటిని బ్యాలెన్స్ గా చేసుకుని రెండు కళ్ళులాగా చూస్తారు. అసలు పవన్ కళ్యాణ్ గారు లక్ష్యం నెరవేరింది. అతను ఏదైతే అనుకున్నాడో, ఇతను రాక్షస పరిపాలన పోగొట్టాలనుకున్నాడో, చేతులు కలిపాడో,
చంద్రబాబు నాయుడు గారిని సీఎం గా యాక్సెప్ట్ చేశాడో తను ఈ రోజున రియలైజ్ అయ్యి ఈ రాష్ట్రంలో మంచి పరిపాలన ఓకే అండి ఇవ్వాలనుకుంటున్నాడు. తను గురునాథన్ తగ్గుంటున్నాడు. గారు మళ్ళీ వస్తాను. తాను సయ్యద్ తగ్గుంటున్నాడు. పాషా గారు మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సో ఏంటి నిజం ఒక దీనికైతే క్లారిటీ మీరే ఇవ్వాలి. మరి జగన్ అరెస్ట్ గురించి అమిత్ షాతో మాట్లాడారా లేదా పవన్ కళ్యాణ్ ఒకటి, అండ్